హలో, వెల్కమ్ టు హోమ్ వండర్స్. ఈరోజు మీకోసం ఎంతో టేస్టీ ములక్కాయ వెల్లుల్లి కారం కర్రీ. ఓసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. ఐఆమ్ షూర్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ధనియాలు, వెల్లుల్లిపాయలు, అలాగే కారం వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ములక్కాయ అంటే ఇష్టం ఉన్నవారు ఓసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి బాగా పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. 4 days నుంచి వీడియో ఏంటి అప్లోడ్ చేయట్లేదు అనుకుంటున్నారా? అమ్మోళ్ళ ఇంటి నుంచి రావడం, ఫ్యామిలీ ఫంక్షన్స్, కొంచెం బిజీగా ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అందులో సాల్ట్, పసుపు, జీరా పౌడర్, గరం మసాలా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మసాలాలు ఫ్రై అయ్యాక 3 టమాటాలని కచ్చాపచ్చాగా ప్యూరీ చేసి వేసుకోవాలి. బాగా కలుపుతూ ప్యూరీ కొంచెం దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఏముందిలే, మనం చేసేలాగానే లాస్ట్లో కొంచెం మసాలా నూరి వేసుకున్నారు అనుకుంటున్నారేమో. టేస్ట్ మొత్తం ఆ మసాలాలోనేనండి ఉంది. ఇలా ఓసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చాక కట్ చేసుకున్న ములక్కాయలని వేసి బాగా మిక్స్ చేస్తూ ములక్కాయలు కాసేపు ఫ్రై అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇలా 10 నిమిషాలు బాగా మగ్గాక మూత తీసి మొత్తం మిక్స్ చేయండి. ఇలా కలుపుకొని కాసేపు దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసి మళ్ళీ కుక్ చేసుకోండి. 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి 15 to 20 minutes వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా? అయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన అన్ని రెసిపీస్ ముందుగా మీరు చూడొచ్చు. ఇలా మూత పెట్టి 15 minutes కుక్ అయ్యాక మూత తీసి చూడండి. మీకు ఇంకా ములక్కాయలు ఉడకలేదు అనిపిస్తే ఈ స్టేజ్లో వాటర్ వేసి మళ్ళీ కుక్ చేసుకోండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు ముందుగా చేసి పెట్టిన మసాలా పౌడర్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఇలా కాసేపు 10 minutes వరకు కుక్ చేసుకొని గ్రేవీలో వెల్లుల్లి కారం బాగా మిక్స్ అయ్యి ఇలా దగ్గరికి వస్తున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని అలాగే కొంచెం పైనుండి కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసి ఒక 10 minutes కుక్ అయ్యే వరకు వదిలేయండి. మీరు కూడా డెఫినెట్లీ ఇలా ఒకసారి ములక్కాయ వెల్లుల్లి కారం ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా 10 minutes కుక్ అయ్యి దగ్గరికి వచ్చాక ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకొని పైనుండి కొంచెం కొత్తిమీరని వేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ ములక్కాయ వెల్లుల్లి కారం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందా? మరెందుకు ఆలస్యం? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.